గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. వడోదర వన్డేలో అభిమానులను అలరించాడు. 4వ స్థానంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వైస్ కెప్టెన్గా మరింత బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు భారీ అంచనాల మధ్య రెండో వన్డేలోనూ బరిలోకి దిగబోతున్నాడు. రాజ్కోట్లో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డులను అందుకునే అవకాశం ఉంది. మరో 34 పరుగులు సాధిస్తే వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకు శ్రేయస్ 68 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 47.83 యావరేజ్తో అలరించాడు. వన్డే కెరీర్లో 2966 పరుగులు చేశాడు. అయ్యర్ ఖాతాలో 5 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే రాజ్కోట్లో 34 పరుగులు చేస్తే వన్డేల్లో వేగంగా 3000 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఓవరాల్గా 4వ బ్యాటర్ అవుతాడు. సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా 57 ఇన్నింగ్స్ల్లోనే 3000 పరుగులు చేశాడు. టాప్లో నిలిచాడు. భారత్ తరఫున చూస్తే శిఖర్ ధవన్ 72 ఇన్నింగ్స్ల్లో 3000 పరుగులు సాధించాడు. కోహ్లీ 75 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. వన్డేల్లో నిలకడైన ఆటకు శ్రేయస్ అయ్యర్ కేరాఫ్గా మారిపోయాడు. వడోదరలో 47 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. మూడో వికెట్కు కోహ్లీతో కలిసి 77 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో శ్రేయస్ అయ్యర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్గా మారాడని మాజీలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో నిలకడకు అయ్యర్ పెట్టింది పేరన్నాడు. ఇన్నింగ్స్ మధ్యలో అవుట్ అయ్యే టైప్ కాదన్నాడు. వడోదరలో అవుటైన తీరును చూస్తే బాధేసిందన్నాడు. మ్యాచ్ను ఫినిష్ చేయాలనే పట్టుదలతో శ్రేయస్ అయ్యర్ ఆడతాడని చెప్పుకొచ్చాడు. అయితే జేమిసన్ వేసిన అద్భుత బంతికి అవుట్ అయ్యాడన్నాడు. అదే సమయంలో రీఎంట్రీ మ్యాచ్ అని గుర్తు చేశాడు. నిజానికి గతేడాది ఇంగ్లాండ్తో సిరీస్ నుంచి శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. టీమిండియాలో చోటును ఫిక్స్ చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లోనూ కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్నాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్కు మారాడు. పంజాబ్ కింగ్స్ను కూడా గత సీజన్లో ఫైనల్కు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం భారత్ జట్టు తరఫున వన్డేల్లోనే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో గాయపడిన శ్రేయస్ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్నాడు. అయితే ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడ్డాక విజయ్ హజారే ట్రోఫీలో మ్యాచ్ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్తో వడోదర వన్డేలోనూ తన మార్కు చూపించాడు.